అది ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడు ఒక్క నిమిషం దయాకర్ గారు, ఒక మనకి మాజీ కేంద్ర మంత్రి, ఐఏఎస్ అధికారిగా కూడా పనిచేసిన జేడి శీలం గారు జాయిన్ అయ్యారు ఒకసారి. ఎందుకంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న జేడి శీలం గారు ఎట్లా చూస్తారు? ఈ జమిలీ ఎన్నికలు ఒక అడుగు ముందుకు పడ్డట్టుగా ఉంది. నమస్తే శ్రీనివాస్ గారు, నమస్తే దయాకర్ గారు, తర్వాత ప్రొఫెసర్ నాయక్ గారు, నమస్తే, తర్వాత జడ్జి గారు, అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా బిగ్ టీ వీక్షకులకు కూడా నమస్కారం. ఇది బీజేపీ మేనిఫెస్టోలో పెట్టారండి. వాళ్ళు అనుకున్నది చేస్తారు, దట్ ఈజ్ వాట్ దే బీన్ డూయింగ్. బట్ దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయని చాలామంది కూడా చెప్పారు, మధ్యలో ఆపేశారు వారు. మళ్ళీ ఈ మహారాష్ట్ర ఎన్నికలు అయిన తర్వాత సడన్గా ఇది చేస్తేనే బాగుంటుంది, రాజకీయంగా బీజేపీ తప్ప వేరే వాళ్ళు ఉండకూడదు అనేటువంటి ఒక మనసులో పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళ ఉద్దేశం అది. దానికి అనుగుణంగానే ఈ కదలికలు. తర్వాత ఇవన్నీ చేస్తున్నావు. చాలా డిస్కస్ చేశారు, రిపీట్ చేయదలుచుకోలేదు. నేను ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నా. మీరు ఎన్నికలు 2-3 పాయింట్లు నాయక్ గారు చెప్పారు, కాంగ్రెస్ హయాంలో కూడా ఉన్నాయని. అప్పుడు ఈ 67 వరకు ఈ మధ్యలో హంగ్ అసెంబ్లీస్ ఎప్పుడు రాలా. అందుకొరకే అసెంబ్లీ పార్లమెంటు ఒకే టైం ఫ్రేమ్లో జరిగాయి. ఇప్పుడు దీనికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒకటేమిటంటే 18 అమెండ్మెంట్లు చేయాలి, దానిలో 15 కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగపరమైన సవరణలు జరగాలి. అదేవిధంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో కూడా ఒక 4-5 అమెండ్మెంట్స్ అవసరం అవుతాయి. వీటన్నిటినీ మరి జేపీసీ వేస్తారో, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తారో. ఇది చేసిన తర్వాత, ఇది అయిన తర్వాత పార్లమెంట్లో చర్చ జరగాలి, 2/3 రావాలి. 2/3 వచ్చిన తర్వాత హాఫ్ ది స్టేట్స్ దాన్ని రిజల్యూషన్తో రాటిఫై చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. ఇది అయిన తర్వాత కొన్ని ఇబ్బందులు కూడా చెప్పారు. ఇప్పుడే సపోజ్ 5 ఏళ్లకి ఒక అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు మధ్యలో ఏవైనా ప్రాబ్లం వచ్చి మధ్యలో డిజాల్వ్ అయిపోతే ప్రెసిడెంట్ రూల్ వస్తుందా? ప్రెసిడెంట్ రూల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, అంటే వారు బీజేపీ ప్రభుత్వమే ఉండాలి అనేటువంటిది ఒకటి వెనక పెట్టుకొని. ఇప్పుడు ఇబ్బందులు ఏమిటంటే వీటన్నిటికీ 67 తర్వాత చాలా పరిణామాలు, అంటే రాజకీయంగా ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. ప్రాంతీయ పార్టీలకు ఉన్నటువంటి ఇబ్బందులు, వాటి సమస్యలు వేరు. మేము చాలాసార్లు, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రస్ఫుటంగా అసలు ఎంపీ ఎలక్షన్ అనేటువంటిది ఇర్రెలవెంట్. ఎంపీ ఎలక్షన్ ఇర్రెలవెంట్. వాళ్ళు ఏమన్నారు, పోనీ ఎంపీకి ఎక్కువ వస్తాయి అని చాలా తెలుగుదేశం వారు, వైసీపీ వారు, ఇంకా చాలా అన్ని ప్రభుత్వాలు, అన్ని పార్టీల వారు అనుకున్నది ఏమిటంటే స్టేట్లో ప్రభుత్వం మారాలి, సెంట్రల్లో కూడా మారాలి, కాంగ్రెస్ రావాలనేటువంటి అభిప్రాయం జనరల్గా ఉన్నటువంటి అభిప్రాయం. నేను తప్పు కావచ్చు కానీ వాళ్ళే చెప్పారు ఇది బాగాలేదు, కొంత కాంగ్రెస్ హయాంలోనే అందరికీ న్యాయం జరిగింది, అందరూ కూడా ఎంపవర్ అయినట్టు ఫీల్ అయ్యారని చెప్పి ఒక అభిప్రాయం ఉండేది. కానీ ఎన్నికలు వచ్చేసరికి ఏం జరిగింది, మేము 5,000 డబ్బులు ఇచ్చాం, మాకు పార్లమెంటు అభ్యర్థి కాదు, అసెంబ్లీ స్ప్లిట్ అవ్వడానికి వీలు లేదు, మాకు ఇబ్బందులు వస్తాయి, మీరు అసెంబ్లీకి ఎవరికి వేస్తారో పార్లమెంట్కి వాళ్ళకి వేయండి అని ప్రెషర్ తీసుకొచ్చినటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. అందుకనే పార్లమెంటుకు అనుకున్నంత స్థాయిలో ఓట్ పర్సంటేజ్ రాలేదు. గెలవటం లేదు, అది వేరే విషయం అనుకోండి, గెలవలేదు. కానీ అనుకున్న స్థాయిలో పార్లమెంట్లో ఉన్న అభ్యర్థులకి ఎన్నికల్లో ఓట్లు వస్తాయి అనుకున్నది జరగలేదు. దీనికి కారణం ఏమిటంటే అసెంబ్లీకి ఎవరికి వేస్తే వారికి వేయండి. రెండవది, ఇష్యూస్ కూడా, ఉదాహరణకి 2 రాష్ట్రాలకి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ చట్టాలు ఇష్యూనే కాకుండా పోయింది. వాటికి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది పార్లమెంట్ ఎన్నికలు సెపరేట్గా జరిగితే తప్పకుండా దాని మీద ఫోకస్ వచ్చాయి. కాబట్టి రీజనల్ ఇష్యూస్ కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. రీజనల్ పార్టీస్ దీనికి వ్యతిరేకిస్తాయి. ఇప్పటికే ఉన్నటువంటి 62 పార్టీల్లో దాదాపు 30 పొలిటికల్ పార్టీసు 15 మంది అయితే స్ట్రైట్గా అపోజ్ చేశారు.
ఇంకో 15 మంది తటస్థంగా ఉన్నారు. ఒక 32 మంది 2 పార్టీల వారు ఓకే అని చెప్పారు. ఇవంతా చాలా కట్టుదిట్టమైనటువంటి చర్చ జరగాలి. ఒక సిస్టమేటిక్గా స్టేక్ హోల్డర్స్ ఒపీనియన్ గ్యాదర్ చేయాలి, ప్రజాభిప్రాయం సేకరించాలి. ఇదంతా టైం పడుతుంది. అప్పటి వరకు బీజేపీలో ఇదే ఆధిపత్యం కొనసాగుతుందా లేదా అనేటువంటిది ఇంకొకటి ఈ 2 రాష్ట్రాలు ఉదాహరణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పునర్నిర్మాణ డీలిమిటేషన్ జరగాల్సిన ఒక అంశం ఉన్నది. అది కూడా కొంత ప్రభావం. ఇవన్నీ కాకుండా ఎలక్షన్ కమిషన్లో ఉన్న ఈవీఎంలు మేము అడుగుతుంది, ఈవీఎంలు అన్ని ప్రతిపక్ష పార్టీలు అడుగుతుంది ఏమిటంటే, ఈవీఎంలు ఒకవేళ ట్యాంపరింగ్ జరిగిందనేది ప్రక్కన పెట్టి ఒక్కటండి, డెమోక్రసీలో నేను వేసిన ఓటు శ్రీనివాస్ గారికి ఓటు వేయాలి, లేకపోతే నాయక్ గారికి ఓటు వేయాలి నేను అనుకుని ఓటు వేసాను అనుకోండి, అది నాయక్ గారికి వెళ్ళిందా లేదా అనేటువంటి తెలుసుకునే హక్కు ప్రజాస్వామ్యంలో నాకు ఉన్నది. దానికి మేము అంటున్నది ఏమిటంటే, మీరు ఆ వివిప్యాట్ని బయటికి తీసుకొచ్చి ఆ వివిప్యాట్ని ఇంకొక డబ్బాలో వేస్తాం, అది కౌంట్ చేయండి, అది అంటున్నాం తప్ప దాన్ని పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వాలు. దయచేసి దాన్ని చేసినట్లయితే మీరు జమిలీ చేసుకోండి. ఏదైనా ఒక పౌరుడికి తను ఓటు ఫలాని వారికి వేయాలనుకుంటే అది ఓటు అక్కడ వెళ్ళిందా లేదనేటువంటిది గ్యారంటీ లేదు. ఇప్పుడు ఆ హక్కు లేనప్పుడు ప్రజాస్వామ్యకు ఉన్నటువంటి అర్థం కూడా అర్ధరహితం అని చెప్పి మేమంతా అడుగుతా ఉన్నాం. దయచేసి ఈ విషయం మీద కూడా చాలా మీడియాలో విఘ్నులు తజ్ఞులు అందరూ కూడా చర్చ జరగాలి అనేటువంటిది నా అభిప్రాయం. చాలా రాజకీయ విశ్లేషకులు ఇష్యూ. రైట్, పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు, గుడ్ ఈవినింగ్. జమిలీ ఎన్నికలకు సంబంధించిన ఒక అడుగు ముందు పడ్డది అని అనిపిస్తుంది. కేంద్ర కేబినెట్ నివేదిక ఆమోదించడం ద్వారా ఇప్పుడే జేడీ శీలం గారు మాజీ కేంద్ర మంత్రి మాట్లాడారు, మీరు వినుంటారు. అంటే దీంట్లో ఉన్న అపోహలు కానీ అనుమానాలు కానీ సాధ్యాసాధ్యాలు కానీ మీరేమంటారు? పుల్లారావు గారు వినపడుతుందా?